పథకాల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అర్హులందరికీ పథకాలు అందడం లేదన్నారు. ఏవేవో సాకులు చూపించి అర్హుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వ్యవసాయ కూలీల పథకం 6 పైసలకి ఇచ్చిండ్రు, 94 పైసలు ఎగబెట్టిండ్రు. రైతు భరోసా చూస్తే వానకాలం ఎగ్గొట్టిండ్రు, యాసంగికి కూడా 6000 ఇస్తామంటున్నారు. ఇండ్లు చూస్తే ఇదివరకైతే ఇచ్చింది లేదు. మరి రేపు అసలు లిస్ట్ వస్తే మీరు రంగు బయట పడుతుంది. అర్హులైన వాళ్ళందరికీ నిన్న అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళని కూడా నిన్న అప్లికేషన్ అప్పుడు గతంలో లిస్ట్ లో ఏదైనా మిస్ అయితే నిన్న అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా అర్హులైతే తప్పకుండా 4 స్కీములు కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేస్తుంది. ఎవరైనా రెచ్చగొట్టే విధంగా ఎవరైనా విమర్శలు చేయాలని చేయటం తప్ప ఈ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. పేదలకు అర్హులకు ఇవ్వాలి తప్ప ఇన్ఛార్జ్ మినిస్టర్ పేరిట మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని చెప్పి ఉన్న వాళ్ళకి ఇస్తే అనర్హులకు ఇస్తే ప్రజా తిరుగుబాటు తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏడాదిలోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఏ ఊర్లో పోయినా గ్రామ సభల్లో తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు పాపం అధికారులను నిలదీస్తా ఉన్నారు. మీ తప్పులకు అధికారులు బలి అవుతా ఉన్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ పార్టీలు ఆ గ్రామ సభల్లో రాద్ధాంతం చేయాలని ఒక చిత్రాన్ని చిత్రీకరించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ, పేదవాడి పట్ల ప్రేమ, అభిమానం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన పేదవాళ్ళకి ఎన్ని మాయమాటలు చెప్తే ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఆ రాజకీయ పార్టీల మాటలు నమ్మకండి.